కరెంటు పోయింది, నల్లలో నీళ్ళు రావట్లేదు, ఇంటర్నెట్ పోయింది. ఇవన్నీ బేసిక్ సిచ్యువేషన్స్. దీన్ని ఎలా అంటాము? వాటర్ ఈజ్ నాట్ కమింగ్, నీళ్ళు రావట్లేదు. పవర్ ఈజ్ నాట్ దేర్, పవర్ లేదు. ఇంటర్నెట్ ఈజ్ నాట్ కమింగ్, రావట్లేదు కాబట్టి ఇంటర్నెట్ ఈజ్ నాట్ కమింగ్. ఇట్లా చెప్పి మాట్లాడితే దీన్ని మేనేజ్ చేస్తూనే మాట్లాడే ఇంగ్లీష్ అంటారు, కానీ ఇది కరెక్ట్ ఇంగ్లీష్ కాదు. నేటివ్ ఇంగ్లీష్ స్పీకర్స్ అంటే అమెరికన్స్ ఎలా మాట్లాడతారు, అండ్ అది కరెక్ట్ కూడా. ఎలా అని చూడండి. వాటర్ ఈజ్ నాట్ కమింగ్ అనకూడదు, వాటర్ ఈజ్ ఆఫ్ అని అనాలి. ఆర్ దెర్ ఈజ్ నో రన్నింగ్ వాటర్, ఇలా అనాలి. నీళ్ళు రావట్లేదు, నల్లలో నీళ్ళు రావట్లేదు అంటే ఇలా అనాలి. పవర్ ఈజ్ అవుట్, పవర్ లేదు, పవర్ పోయింది అంటే పోయిందని చెప్పేసి పవర్ ఈజ్ నాట్ దేర్ ఇట్లా అనకూడదు. పవర్ ఈజ్ అవుట్ ఆర్ పవర్ వెంట్ అవుట్. అలానే ఇంటర్నెట్ ఈజ్ నాట్ కమింగ్, ఇంటర్నెట్ రావట్లేదు అని అంటాం కదా, రావట్లేదని అట్లనే ట్రాన్స్లేషన్ ఇంటర్నెట్ ఈజ్ నాట్ కమింగ్ అంటారు, తప్పు. ద వైఫై ఈజ్ డౌన్ అని అనాలి. సో ఇది రాంగ్, ఇది కరెక్ట్ నేర్చుకున్నాం. కానీ చాలామంది ఇక్కడికి సీమితం అయిపోతారు. బట్ వెయిట్ అ మినిట్, నిజమైన సిచ్యువేషన్, లైఫ్లో కలిగే సిచ్యువేషన్స్ ఎట్లా మాట్లాడాలి ఇప్పుడు నేను ఇంకో ఎగ్జాంపుల్ చూపిస్తాను, డీటెయిల్ ఎగ్జాంపుల్. మై మార్నింగ్ వాజ్ అ డిజాస్టర్. ఐ వోక్ అప్ టు టేక్ షవర్. అండ్ యూసేజ్ చూడండి ఎంత బాగుంది. ఐ వోక్ అప్ టు టేక్ షవర్, నేను స్నానం చేయడానికి పోయినా అనేది చూడండి ఎంత మంచిగా చెప్తున్నారు. ఈ సెంటెన్స్ ఫార్మేషన్ స్కిల్ మీరు నేర్చుకోవాలి. బట్ ద వాటర్ వాజ్ ఆఫ్, ద వాటర్ ఈజ్ ఆఫ్, ద వాటర్ వాజ్ ఆఫ్ అంటే నీళ్ళు రాలే నల్లలో. జస్ట్ యాజ్ ఐ స్టెప్డ్ అవుట్ ఆఫ్ ద బాత్రూమ్, ఇది కూడా మీరు యూసేజ్ గమనించాలి. ఎంత బ్యూటిఫుల్ లాంగ్వేజ్ చూడండి. నేను ఇట్లా బాత్రూమ్ నుంచి బయట రాగానే కరెంటు పోయింది. జస్ట్ యాజ్ ఐ స్టెప్డ్ అవుట్ ఆఫ్ ద బాత్రూమ్ ద పవర్ వెంట్ అవుట్. అండ్ బికాస్ ఆఫ్ దాట్ మళ్ళీ ఈ లాంగ్వేజ్ కూడా గమనించాలి. అండ్ దానివల్ల ఏమైంది, నిన్న వైఫై పోయింది. మై వైఫై వాస్ డౌన్, ఇంటర్నెట్ ఈస్ డౌన్, వైఫై ఈస్ డౌన్ అలా అనొచ్చు. అండ్ ఐ కుడుంట్ ఈవెన్, ఈ లాంగ్వేజ్ కూడా చూడండి, కుడుంట్ ఈవెన్. అండ్ నేను బాస్ కూడా మెసేజ్ చేయలేకుండా దానివల్ల, అంటే కుడుంట్ ఈవెన్ మెసేజ్ మై బాస్. స్నానం చేద్దామని లేచినా మొత్తం డిజాస్టర్ అయింది రప్ప. ఫస్ట్ నల్ల నీళ్ళు రాలే, బయటకు రాగానే కరెంటు పోయింది, మళ్ళీ వైఫై లేదు, బాస్ గానికి మెసేజ్ కూడా పెట్టలేకుండా పోయినా. ఇది మనలో మనం మాట్లాడుకునేది. ఇది యాక్చువల్లీ న్యాచురల్ ఫ్లూయెన్సీ అంటారు దీన్ని. ఇలా మాట్లాడితే న్యాచురల్ ఫ్లూయెన్సీ అంటారు. సో మీరు ఇక్కడికే సీమితం అయిపోయి ఉంటారు. ఇలాంటి లాంగ్వేజ్ కేవలం నేర్చుకోవడం కాదు, నిజమైన డైలీ లైఫ్ సిచ్యువేషన్లో యూజ్ చేసినట్టు తయారంటే దీన్ని న్యాచురల్ ఫ్లూయెన్సీ అంటారు. నేను 100 days కోచింగ్లో మీకు ఈ న్యాచురల్ ఫ్లూయెన్సీతో ఇట్లా మాట్లాడడం నేర్పిస్తాను. అండ్ ద ఫీజ్ ఇస్ 10,000. నేమ్ ఆఫ్ దిస్ కోర్స్ ఇస్ స్పీకింగ్ ల్యాబ్. 100 days టైం ఎక్కువ అని అనిపించిన, టైం ఆర్ మనీ కన్స్టెంట్స్ అనిపించిన, జస్ట్ పే 999. అండ్ 1 month సేమ్ కోర్స్ 1 month. అండ్ 1 month అని తక్కువ అంచనా వేయకండి, 40% ఆఫ్ ద కోర్స్ నేను మీకు ఇస్తున్నాను. ఈ న్యాచురల్ ఫ్లూయెన్సీ, ఈ సెంటెన్స్ ఫార్మేషన్, ఈ గ్రామర్, ఇలాంటి వొకాబులరీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చేసి మీరే ఓన్ ఇలాంటి స్పీకింగ్ ప్రాజెక్ట్స్ ఎలా చేయాలో నేను ట్రైనింగ్ ఇస్తాను. అండ్ దట్ ఈస్ వాట్ విల్ హ్యాపెన్ ఇన్ దిస్ 1 month. నిజంగా ఇలా న్యాచురల్ ఫ్లూయెన్సీతో మాట్లాడాలి అని రెడీ ఉన్నారు, హోంవర్క్ చేయడానికి కమిటెడ్ ఉన్నారంటే జాయిన్ స్పీకింగ్ ల్యాబ్. వాట్సాప్లో నాకు మెసేజ్ చేయండి.